హలో అండి అందరికీ. ఇప్పుడు మేము గోశాలకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి గోమాత తులాభారం. ఇక్కడ మనం గోమాతకు ఫుడ్ అయితే డొనేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ గోమాత ఎంత వెయిట్ ఉంటుందో అంత గ్రాసం అయితే మనం తులాభారం వేయించి ఫుడ్ అయితే డొనేట్ చేయొచ్చు. చూడండి ఎన్ని గోమాతలు ఉన్నాయో ఇక్కడ అయితే మేము అర్చన చేపించుకున్నాము. అర్చన అయిపోయాక పంతులు గారు ఈ అక్షింతలు అయితే ఇచ్చారన్నమాట. అక్షింతలు చేతిలో పట్టుకొని గోమాతకు 3 ప్రదక్షిణాలు అయితే చేసి రమ్మని పంతులు గారు అయితే చెప్పారు. ప్రదక్షిణాలు అయిపోయాక పంతులు గారు ఇచ్చిన అక్షింతలు ఇలా గోమాతకైతే వేశాము. తర్వాత ఇక్కడ పంతులు గారు అయితే స్వామివార్లకి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ స్వామివార్లనే చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అండ్ శివయ్య కూడా ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి తులసి, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, ఇక్కడ ఈ వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. ఇక్కడ చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ చూడండి గోవులు. శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్టు. అండ్ ఇక్కడ ఇంద్రుడు కూడా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన నెమలి కూడా ఉంది. ఇక్కడ చూడండి బలరాముడు కూడా ఉన్నాడు అన్నమాట. ఓకే, మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.